వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కారువేటి నగరం మండలంలోని టానా వద్ద ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మిస్తున్న నగరవనంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ పొన్నా యుగేందర్, స్థానిక కూటమి నాయకులు కలిసి టానా వద్ద అటవీ క్షేత్రాధికారి వెంకట సుబ్బయ్య మహోన్నతమైన ఆలోచనతో పురా మరియు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వీక్షకులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేసిన నగరవనంలో మొక్కలను అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ పొన్నా యుగేందర్, అటవీ క్షేత్ర అధికారి వెంకట సుబ్బయ్య. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి నాగరాజు, బీసీసీఎల్ అధ్యక్షులు రవి యాదవ్, బీజేపీ సీనియర్ నాయకులు యువరాజు, రామచంద్రాపురం తెదేపా అధ్యక్షులు తిరుమల రెడ్డి, స్థానిక గిరిజనులు, విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొంచెం ముందు 2 ఆకులు చేయమంటారు మగవాడిని. చెట్టు మీద రాకపోతుంది. చూడు పోరాడిపో మోని ఇంకా వెడలు పోవట్లే, వైడ్గా పోవట్లే వీళ్ళంతా ఎక్కడ ముందురా నన్ను. వెంకట సుబ్బయ్య, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, కారువేటి నగరం గురించి. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఇక్కడ మండల నాయకులందరినీ పిలిపించి కుప్పానిగుంట నగరవనం ఎందు ట్రీ ప్లాంటింగ్ చేపట్టడమైంది. దాదాపు 120 ప్లాంట్స్ అందరి నాయకులతో ప్లాంటింగ్ చేపించడమైంది. ఈ శుభ సందర్భంగా నగరవనం అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేయమని సూచనల మేరకు ఇంకా ఈ నగరవనంను ప్రజలకు అందుబాటులోకి డెవలప్ చేసేదానికి కృషి చేస్తామని తెలియపరుచు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా, ఏ సందర్భం వచ్చినా పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం, నీటి ఎద్దడి రాకుండా చేసుకుందాం, వనాలను అభివృద్ధి చేసుకుందాం, వన్యప్రాణులను సంరక్షించుకుందాం అనేటువంటి మాటలతోటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ చైతన్యపరచడంలో వాళ్ళు ముందున్నందుకు ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకంగా ఈ సందర్భంగా కారువేటి నగర వనాన్ని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి అటవీ శాఖ అధికారులందరికీ కూడా, ప్రతి ఒక్కరికి, సిబ్బందికి పేరు పేరున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ నగరంలో ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలే కాకుండా పుత్తూరు వైపు నుంచి, ఆ పరిసర ప్రాంతం నుంచి కూడా ప్రజలందరూ కూడా ఈవినింగ్ కానీ మార్నింగ్, ఉదయం, సాయంత్రం కాలాల్లో వచ్చి ఇక్కడ సేద తీర్చుకోవటం,
కాసేపు గడపటం, పర్యావరణం యొక్క ఆ వాతావరణాన్ని అనుభవించడం చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్తా ఉన్నారు అందరూ కూడా. ఈ సందర్భంగా కూడా మేము ఉప ముఖ్యమంత్రి గారికి మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి కూడా ఒక మంచి ప్రణాళికతోటి ఇంకా ఈ కార్వేట్ నగర్ వనం ఇంకా అద్భుతంగా అభివృద్ధి చెందడానికి కావాల్సిన ప్రణాళికలు కూడా అటవీ శాఖ అధికారులు వాటి కూడా మేము కోరి ఉన్నాం. తొందరలో అవన్నీ కూడా శాంక్షన్ వచ్చే విధంగా మా వంతు కూడా మేము సహకారం అందిస్తామని, ఖచ్చితంగా పర్యావరణ పరిరక్షణ